హలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అన్ని. ఫస్ట్ వన్, సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నం అవ్వడం ఒక సామాజిక సన్నివేశం, సాంస్కృతిక సన్నివేశం, అభ్యసన సన్నివేశం. నెక్స్ట్ అభ్యాసకుని సన్నివేశం. ఇందులో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన విద్యార్థుల అధ్యయన అలవాట్ల ప్రభావం వారి సాధనపై ఉన్నదేమో. అధ్యయనం చేయాలన్న ఆసక్తితో ఉంటే విద్యార్థుల సాధన ద్విచరము, జోక్యచరము, స్వతంత్ర చరము, పరతంత్ర చరము. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలో స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వల్ల చదువును కొనసాగించడము లేక వదిలేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ద్విపగమ, ద్విపరిహార, ఉపగమ పరిహార, పరిహార. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వయం వేగంతో అభ్యసించడం దీని ద్వారా సాధ్యమవుతుంది. కృత్యాధార అభ్యసనం, కార్యక్రమయుత బోధన, మొత్తం తరగతి బోధన, చిన్న సమూహాల బోధన. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ బిట్, ఎవరైనా విమర్శించినప్పుడు మోహన్ అతిగా ప్రతిస్పందించడు. కొన్నిసార్లు తాను చేసిన సరిదిద్దుకుని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందువల్ల అనగా అతనికి ఉన్నది వ్యక్తంతర్గత ప్రజ్ఞ. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింద పేర్కొన్నది అభ్యసన వైకల్యంకి సంబంధించింది కాదు. డిస్లెక్సియా, డిస్కాలక్లియా, డిస్గ్రాఫియా అనేవి అభ్యసన వైకల్యతకు సంబంధించినవి. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో కింది వాటిని ముఖ్యమైనవి భావించడం లేదు. అందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోటీ పరీక్షకి వెళ్ళడం అనేది ముఖ్యమని భావించట్లేదు. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు శిక్షించడం వల్ల 2వ తరగతి విద్యార్థి పాఠశాల పట్ల భయం పెంచుకున్నాడు. ఈ ఉదాహరణకు సంబంధించిన అభ్యసనం. ఇది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.